ఎలా ఉన్నావు అర్జున్? బాగున్నావా? ఏంటి గుర్తుపట్టలేదా? రేయ్, ఫోటో సరిగ్గా తీసావా? ఫైట్ కదండి, ఫోకస్ మిస్ అయింది. నెక్స్ట్ టైం ఏమనుకోకండి. అర్జున్, నేను అమలాని. ముందు నువ్వు చెప్తాను, అరే తప్పురా అని. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇలా రమ్మని చెప్పి వెళ్ళకపోవడం ఎంత తప్పు. అరే నీ కాల్స్ కట్ చేయమని, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని ఒకటే గోలా. అదే డోర్ మూసుకో. మన ఇద్దరి సపరేట్ చేద్దాం వీడు ప్లాన్. నాదా కాదా? రే మీరు ముందు బయటికి వెళ్ళండి, బయటికి రండి మీరు. గో. నేను నిజంగానే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో. బయట వెయిట్ చేయండి. ఓకే పద. అమలా, ఐఎమ్ వెరీ సారీ. యాక్చువల్లీ నీకు ఆకలిగా ఉందన్నావు కదా, దోశ తింటావా? షూర్ షూర్. నేనందరిలాంటి అమ్మాయిని కాదర్జున్. నా ఆత్మ ఈ దేహం వేరువేరు. ప్రేమకి దేహంతో పనుండదు. కానీ నిన్ను కలవాలంటే దేహం కంపల్సరీ. అందుకే ఆత్మహత్య చేసుకుంటూ నీ బాడీని కాపాడి పెళ్లికో కాపురానికో నేను రాలేదు అర్జున్. ఎందుకో తెలీదు, కళ్ళు తెరవగానే నిన్నే చూడాలనిపిస్తుంది. నిన్ను చూశాకే పడుకోవాలనిపిస్తుంది. ప్రతి ఆశ నీతో పంచుకోవాలని, ప్రతి క్షణం నీ పక్కనుండాలనిపిస్తుంది. అసలు నేను ఈ ప్రపంచంలో ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు నువ్వు నాకే కావాలనిపిస్తుంది. తప్పంటావా? చచ్చా, అస్సలు కాదు. అయినా ఇత్తపోతే ప్రేమన్న పదమే తప్పు తెలుసా? కానీ చూడంలా, నేను నీలాంటి లవర్నే. అయినా స్వచ్ఛమైన ప్రేమ నిరూపించుకోవాల్సిన అవసరం వస్తే అసలు ప్రేమకే మంచి తెలుసా? చూడు, ఇది కేరళ హౌస్ కాదు, నా హౌస్. పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకటి నీది, ఒకటి నాది. నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఎలా పడితే అలా హ్యాపీగా ఉండొచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ఓకే. ఇంకొక్క దోశవైనా? ఓకే. తిన్నావా? బాగా తిన్నావా? అసలు నీ బాడీలో నీ ఆత్మ ఉందా, ఇమ్రాన్ గడి ఆత్మ ఉందా? అయినా అసలు ఏంటరా లైఫ్? ఒక దయ్యం వచ్చి నా కైలేపు చెప్పడం ఏంటి? ఎవరో బాడీ వేసుకుని డైరెక్ట్ ఇంటికి రావడం ఏంటి? దాంతో కలిసి కాపురం చేస్తే కర్మేంట్రా నాకు. అన్నం పెట్టు నాడు తిట్టబాకరా. చెప్పించి కొడతా ఏదో కామెడీలు చేస్తే. అయినా ఇదంతా ఆ కిషోర్ ఫోన్ చేయి. ఫోన్ చేయ ముందు. మంచి మాట అనుకుందాం. ఎందుకు రే? తిను, సిగ్గు లేకుండా తిను 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 తినురా. ఎందుకో ఈ స్వీట్స్. నాకు లైలేసి అమ్మాయి నన్ను డిన్నర్కి రమ్మని చెప్పింది. నిన్న మరి లేకపోతే నిన్న చూడు ఎలాగో పిచ్చిగా. అటు చూడు. కిషోర్, shall we go out for dinner? నన్ను కిషోరా? షూర్ ఆంటీ. రివెంజ్ డా. చెప్తానాయల్లా, నీ వల్లే కదా నా జీవితం సంకనాకిపోయింది. రానా? ఇందాక ఫోన్లో కూడా భయ్యాను. భయ్యానా నీ బొంద? నీకు రానే ఎక్కువ. అంత వాయిలెంట్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో భయ్యా? నీ కోసం కేరళ వచ్చినప్పుడు ఒక అమ్మాయి తగులుకుందని చెప్పాను కదా. అవును. అమ్మాయి ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వచ్చేసి నేను నిన్నే లవ్ చేస్తాను, నాకు నువ్వే కావాలి అని చెప్పి ఇంట్లో వచ్చి కూర్చుంది. ఇలా ఎంతమంది లవ్ చేస్తారా నన్ను? ఐ రిజెక్ట్. నిన్ను కాదు, నన్ను. నిన్న ఆయన లవ్ చేస్తే ఇంట్లో తెచ్చేసుకుని కూర్చోవాలా? ఒక్క నిమిషం ఆగిపోయా దాని ఇంట్లో నుంచి కడిగి బయట పడేస్తాను. ఇసుకి భయ్యా, ఆ అమ్మాయి నార్మల్ మనిషి కాదు, దయచేసి నా మాట. నేను నార్మల్ మనిషిని గాను. నువ్వు ఆర్ వెరీ ఇన్నోసెంట్, ఐఎమ్ 50 నేను చూసుకున్నాను చెప్తున్నాను కదా. భయ్యా నేను చెప్పేది భయ్యా. పిచ్చ కింద నీకు చెప్తున్నా కదా. నువ్వు వెళ్ళు, వీడికి ఏం తెలీదు. నువ్వు వెళ్ళు. కొంచెం నచ్చేపిడికి నువ్వు కూడా వస్తావు. నేను ఆల్రెడీ తిన్నాను, నువ్వు వెళ్ళు. స్వీట్లతో కొడతా. బిర్యానీ మాకేనా? వాడి కొద్దా బాలేడా? మంచిది. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? లవ్ చేసి ఇంటికి వచ్చేయాలా? తొక్కలలో ఇవన్నీ నాకు పడవు కానీ ముందు నువ్వు బయటకు పద. నీకు నా గురించి తెలియదు. నేను లవర్స్కి ఎదురొచ్చినా, లవర్స్ నాకు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్.
రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలేది రస్క్ మాత్రమే. దాన్ని చాలా ముచ్చుకుంది నా ముందు బయట పదా. ఏయ్ మెట్టలెక్కిదా మెడ పడేసుకుంటుంది. అరే ఎవరు భయపడుతున్నావు? నువ్వు ముందు బయటకు పదా. అబ్బా పద. 1 2 నాకు తెలిసి తన లోపల ఇంకెవరో ఉన్నారనుకుంటా. ఇంతకీ నేను ప్రేమించింది ఎవరు? లోపల ఉన్నది లోపల ఇద్దరు ఉన్నారు తెలుసా? లోపల ఉన్న దాని లోపలిది. మరి కేరళ చూసింది అది ఇక్కడ లేదు. మరి ఇక్కడ ఉన్నది ఎవరో తెలీదు. కేరళలో చూసి చచ్చిపోయిందా? కాదు, బతికే ఉంది. మరి లోపల ఉన్న దాని లోపలికి ఎలా వచ్చింది? వచ్చింది అది కాదు, ఎవరు? వీడిని ప్రేమించింది. వీడిని ఎలా ప్రేమించింది? కేరళలో చూసి. అసలు నీకు తలకే ఉందా? కేరళకి ఎందుకు ఎలా పిచ్చి? అది రాదు, తను చింపేసింది. కేరళకి ఎందుకు వెళ్ళావు? పరిపట్లేదు నీకు. రేపు 12 గంటలకు ట్రైన్, నువ్వు వస్తావు. ప్లాన్ ఏంటి ఇప్పుడు? నువ్వు అర్జెంట్గా కేరళకి వెళ్ళు. అక్కడ గురూజీని ఏం చేయాలో కనుక్కో. రిక్వెస్ట్ చెయ్యి. అర్జున్ పిచ్చా? నువ్వే అర్జున్, నువ్వు ఇక్కడే ఉండు. మనతో పాటు వచ్చేస్తున్నాడు పిచ్చి. అర్జున్ వస్తున్నా. అసలు ఏం జరుగుతుంది భయ్యా? గురూజీని కలిసారా? ఇంకా కలవలేదు భయ్యా. ఇక్కడ దీంతో చచ్చిపోతున్నాం బ్రో. భయ్యా ఇక్కడ చాలా వరదలు, తొందరగా. floods. అమ్మాయి చేస్తుంది. ఇంకేంటి అర్జున్, ఐ హావ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్ అండ్ ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంది. ఇంక నేను వస్తానే, బాయ్. బాయ్. ఒరే రారా, ఆ, ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పాలి కానీ అలా డోర్లు వేసేటువంటి. నేను అక్కడే కూర్చుంటానే, ఏమన్నా అవసరం ఉంటే పిల్లు. ఇలా దెయ్యంలో బిహేవ్ చేయకు. కేరళలో పంతులు చెప్పాడ్రా ఆత్మబరువు 21 గ్రామ్స్ అని. కానీ టార్చర్ అంటే ఎంత ఉంది? షీ సిక్. తను సిక్కులు కాదురా, హిందువులు. సిక్ సిక్. ఇటు తిరుగు. నీకు విషయం చెప్పాలి, ఈవినింగ్ త్వరగా వచ్చాయి. రేయ్! పెళ్లి పీటల మించి పెళ్లి కూతురు నాతో పెళ్లిష్టం లేక పారిపోతే నన్ను మగాడిగానే లెక్క చేయవేంట్రా? పొలం అడిగితే లెక్క లేకుండా ఇవ్వనన్నావంట. రేయ్! ఇడి పెళ్ళాన్ని లాక్కరండి రా. స్వామి పొలం ఇచ్చేస్తాను స్వామి. అవునరా, నువ్వు నీ పెళ్ళం మాట బాగా వింటావంటగా. అది నేను మగాడని చెప్పాగానే ఇద్దుగాని. అన్నా మాణిక్యం ఫోన్ అన్నా. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. అన్నా ఆ పార్వతి చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉంది. అది మనల్ని ఎదవల్ని చేసి హైదరాబాద్ లో ఎవరితోనో కొనుక్కుతుందన్నా. నవ్వేవా? లేదు స్వామి. నువ్వు నన్ను చూసి నవ్వావు. హలో నిత్య. అర్జున్, నువ్వు వెంటనే స్టార్ట్ అయ్యి వెనిటో రెస్టారెంట్కి వచ్చాయి. వెనుట రెస్టారెంట్ కా? ఎందుకు? నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా ఈరోజు ఏమైనా ఇంపార్టెంట్ డే? అందరు ఈరోజు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అన్నారు. అదేమీ నాకు తెలీదు. నువ్వు ఇప్పుడు రెస్టారెంట్కి వస్తున్నావు అంతే. బాయ్. నిత్య నిత్య. వెనిటో రెస్టారెంట్ అంటే చికెన్ లెగ్ పీసెస్ చాలా బాగుంటాయి. ఈ విషయం అమలుకి తెలిసిందంటే నీ లెగ్స్ పీస్ పీస్ అయిపోతాయి. అమలా, ఓ అమలా. అర్జున్ బయలుదేరావా? లేదు, ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను రావడం కొంచెం లేట్ అవ్వచ్చు. అంత ఇంపార్టెంటా? అంటే అది రాజమౌళి గారితో మీటింగ్ అంటే ఇంపార్టెంటే కదా. రాజమౌళి గారితోనా? బాహుబలి 2 గ్రాఫిక్స్ మందే కదా. ఆయన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆఫీస్కి వచ్చారు. ఇదిగో ఆఫీస్ లోపలే ఉన్నారు. నాకు లేట్ అవ్వచ్చు. పర్లేదు అర్జున్, ఎంత టైం అయినా మీటింగ్ ఫినిష్ చేసుకునే రా. నీకోసం వెయిట్ చేస్తుంటాను. హే, అవసరం లేదు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ద రియల్ బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి గారు అంతర్జాతీయ స్థాయికి సినిమాతో తీసుకెళ్ళగలిగాము అనేటువంటి నమ్మకం మీకు వచ్చింది. సినిమా తీసినప్పుడు ఇంటెన్షన్ అయితే అది కాదు. చాలా అలాంటి
హాయ్ నిత్య. హాయ్. ఏంటి ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నా? పేపరా? నేను పొద్దునే చదివేశా. స్పోర్ట్స్ పేజో సినిమా పేజో కాదు, మ్యాట్రిమోనీ పేజ్ చూడు. పెళ్లి సంబంధం కోసం మా నాన్న యాడ్ ఇచ్చారు. ఆయనకి ఈ వయసులో మళ్ళీ పెళ్ళా? అర్జున్ ప్లీజ్ సరిగ్గా చూడు. ఓ సారీ. నాకు ఆల్రెడీ 1 year టైం ఇచ్చారు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోమని. నాకు ఆ టైంలో అసలు ఎవ్వరూ కనెక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఒకడు కనెక్ట్ అయ్యాడని చెప్పినా అసలు వినడం లేదు. కనెక్ట్ అయ్యాడా? ఎవరు? నువ్వే అర్జున్. నేనా? నీతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చని నాకు ఇన్స్టింక్టివ్గా అనిపించింది. అందుకే అడుగుతున్నా, షల్ వి గెట్ మ్యారీడ్? హలో అర్జున్, నిన్నే. ఏమంటావ్? వాట్? 2 minutes. సరే సరే తప్ప. బాస్, షాల్ వి గెట్ మ్యారీడ్? అంటే ఏంటి? యా నీకు తెలీదా? అది కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ రావడానికి చిన్న కన్ఫర్మేషన్. ఇంకా ఆపు, మనం పెళ్లి చేసుకుందామా? సారీ సార్, యూ క్యారీ ఆన్. నువ్వు మీనింగ్ ఆడటం వల్ల దానికి అర్థాలే మారిపోతున్నాయి. పొద్దునే లేచి మా ఆవిడ ముఖం చూసినట్టున్నాను రా. ఒరే సత్య, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా, నువ్వే నాకు చేసావు. నిత్య డిన్నర్కి రమ్మంటే నేను ఇక్కడ వెనిటో రెస్టారెంట్కి వచ్చాను రా. తనేమో తక్కువ మన షెల్ వి గెట్ మ్యారీడ్ అనేసింది. సత్య ఉన్నావా? హలో. నిత్య నన్ను అడిగితే ఈడికి మాట్లాడలేదేంటి? తచ్చనా. అర్జున్, ఇక్కడ చికెన్ లెగ్ పీస్ చాలా బాగుంటాయి. కంగారేం లేదు, ముందు తినే, తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్. ₹100 మేడం, 500 చేంజ్ లేదు. చాలా టేస్టీగా ఉన్నాయి కదా. అర్జున్, ఏంటి సైలెంట్ అయిపోయావు? నేనంటే నీకు ఇష్టం లేదా? అలా ఏం లేదు. యాక్చువల్లీ ఐ రియలీ లైక్ యూ. నీకోసం ఏమైనా చేసేంత ఇష్టం నీతో. ఫేస్ ఓకే కదా? ఓకే కూల్.